Game on! Now game on with Kiko and get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. శనగలు శనగలు వేడి శనగలు రండి వచ్చి కొనుక్కోండి వేడి శనగలు. కన్నా సార్ మీరెందుకు వేరుశనగలు అమ్ముకుంటున్నారు? ఒక్కొక్క చెట్టు కదిలితేనే గాలి వీస్తుంది. ఈ వేడి శనగలు అమ్మితేనే కుటుంబం నడుస్తుంది. కన్నా సార్ ఏం జరిగింది? ఒక అతను బ్యాంక్ లో ₹1,00,00,000 అప్పు తీసుకున్నాడు. ఇప్పుడేమో తిరిగి ఇవ్వట్లేదు. టామీ నన్ను పనిలో నుంచి తీసేస్తాడు. ఎవరా టామీ? ఇతని బాస్ అతని డాగి విశ్వనాథ్ సింగ్ రాథోడ్. అన్నా నన్ను మోసం చేశాడు గురు. ఇప్పుడు ఆ అన్నయ్య ఎవరు? మిమ్మల్ని ఇలా అమ్ముకోమని ఎవరు మిమ్మల్ని చెప్పారు? ఒక ఏరియా రౌడీ వాడు కొసమెరుపుకి లంచ్ హోమ్ నడిపిస్తున్నాడు. నేను తాడి చెట్టు కాదు వాడు పామ్ ట్రీ అనుకున్నాను. ఇదంతా ఏరియా రౌడీ పని. చప్పట్లు కొట్టండి. ఓ లేదబ్బా ఈ రోజు మూడంతగా బాలేదు. కానీ ఆ అన్నయ్య ఎందుకు డబ్బు తిరిగి ఇవ్వడం లేదు? వాడు డబ్బుని నొక్కేద్దాం అనుకుంటున్నాడు. డబ్బులు ఎలా నొక్కేస్తారు? అది ఒట్టి నోటే కదా. రే గాడిద, వాళ్ళు ఏం చెప్తున్నారంటే డబ్బు తిరిగి ఇవ్వరట. డబ్బుల్ని తిరిగి ఇవ్వట్లేదంటే అర్మార్ లోనే పెట్టుకుని ఉంటాడు. డబ్బుల్ని ఎక్కడ నొక్కేస్తాడు? డబ్బు తిరిగి దొరకకపోతే మా బాస్ టామీ నన్ను పనిలో నుంచి తీసేస్తారు. ఐడియా, మీ డబ్బు తిరిగి దొరుకుతుంది. ఈ అన్న ఎక్కడుంటాడు? కాలనీలోనే వాడి లంచ్ హోమ్ ఉంది. కోడిలో కూర్చో. అన్నా సరిగ్గానే చేస్తున్నాడు. ఇప్పుడు గుడ్డు పడతాడా గట్టి? నువ్వు కూడా కోడిలో నుంచుంటావా? చెప్పు. ఇప్పుడు దూకో. ఏటి దూకలేవా? అన్నా కోడి దూకదు, కప్పే దూకుతుంది. అన్నా మీరు చెప్తే కప్ప ఏంటి, కోడి కూడా దూకుతుంది. నన్ను క్షమించండి, నేను గల్లా నుంచి 500 తీసుకున్నాను. ఎవరైనా సరే నా ₹5 తీసుకున్నా కూడా వాళ్ళ జుట్టు పట్టుకు లాగేవాడిని. నువ్వు నా ₹500 తీసుకున్నావు. చెప్పింది చెయ్యి. అన్నా ఒకటి అర్థం కాలేదు. మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, అయినా కేవలం 500కి మీరు ఇలా చూడు, డబ్బును గౌరవిస్తేనే డబ్బు నీ దగ్గరకు వస్తుంది. అన్నా చేతిలో డబ్బు ఉంటే ఎంజాయ్ చెయ్యాలి కదా. మీరు ₹1,00,00,000 పెట్టుకున్నారు, కాలనీలో లంచ్ హోమ్ పెట్టుకుని కూర్చున్నారు. పెద్ద 5 స్టార్ హోటల్ ఓపెన్ చేయండి. అన్ని బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుని పోగు చేశాను తెలుసా. హోటల్ నేను తెరిస్తే ఇంకొకరు తిని ఎంజాయ్ చేస్తారా? నేను డబ్బుల్ని ఖర్చు చెయ్యను. నేను డబ్బుని చేర్చి పెట్టుకుంటాను. ఏంట్రా చూస్తున్నావు? అన్నా ఇంకా ఎంత డబ్బు చేర్చి పెట్టుకుంటావు? చాలా డబ్బు. నేనే అందరికంటే పెద్ద ధనవంతుడి కావాలి. అన్నయ్య చాలన్నయ్య, లేకపోతే నిజంగానే వీడు గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. మీరు చెప్తున్నారు కాబట్టి ఇందుకు నేను ఒప్పుకుంటున్నాను. సరిగ్గా నిలబడు. ఈ ₹500 కోసం నా లంచ్ హోమ్ లో నెల రోజుల పాటు పాత్రలు తోమాలి. తమ్ముడు వీడికి అసలు ఏంటో చూసావా? వీడి అత్యాశతోనే దెబ్బ కొడదాం. కన్నా సార్ పన్ని కూడా మనం కాపాడాలి. పద వెళ్దాం. చిన్నగా ఉండే మీరు పెద్దవాళ్ళ అవ్వాలనుకుంటున్నారా? దానికోసం ఎందుకు ఆడవాళ్ళలా మారారు? చప్పట్లు కొట్టాలా లేదా రెడీ అయ్యాక మీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలా? డబ్బులు తీసుకురావడానికి వెలుగురు. కానీ ఒకటి చెప్పు, మీరు అమ్మాయిలా ఎందుకు మారారు? నోటీస్ చేశాం, వాడు ఆడవాళ్ళతో పల్లికిలిస్తూ మాట్లాడుతున్నాడు. ఇలా ఉంటే ఈజీగా మా వల్ల పడిపోతాడు. ముందా వాళ్ళేంటో చెప్పండి అబ్బా. మీరు వెయ్యబోయే వాళ్ళేంటి? మేము బ్యాంక్ ఆఫీసర్ లాగా వేషం మార్చుకుని వెళ్తున్నాం. బ్యాంకు ద్వారా డబ్బు అందుతుందని ఆఫర్ ఇచ్చి వాడిని మోసం చేసి మీ డబ్బుని మీకు తిరిగి తెచ్చిస్తాం. ఓయ్ చప్పట్లు. ముందు మీరు కవితని చెప్పండి. ఓయ్ బాబు, నేను నా కవిత్వం మీద కాదు మీ ప్లాన్ కోసం చప్పట్లు కొట్టమని చెప్పాను. ముందు పని పూర్తవని అప్పుడు పార్టీ చేసుకుంటాం. మేము చప్పట్లు కూడా కొడతాం. ఏంటి అనుమానం? కానీ జాగ్రత్తగా ఉండండి. వాడు చాలా దారుణమైన వ్యక్తి. ఆ కాలనీలో వాడికి చాలా మంది రౌడీలు ఉన్నారు. పర్వాలేదు వదిలేయండి, మేం పక్కనే కదా ఉంటాము. ఏదైనా జరిగిందంటే వెంటనే సాయం చేస్తాం. కన్నా సార్, అన్నాకి ఫోన్ చేయండి.
హలో సార్, అక్కడ మాట్లాడేది అన్నా సరేనా? అవును, ఇంతకీ మీరెవరు? ఓకే సార్, ఇది చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మా జోల్మాల్ బ్యాంకు నుండి 5 కోట్లు మీకు డబ్బు ఆఫర్ ఇస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉందా? అయ్యయ్యో, 5 కోట్ల రూపాయల? ఎక్కువ అనిపిస్తుందా? తక్కువ చేయమంటారా? వదు వదు వదు, 5 కోట్లే కావాలి. ఎస్ సార్, కొన్ని పేపర్స్ మీ సైన్ కావాలి. మా ఎగ్జిక్యూటివ్స్ మిమ్మల్ని కలిసి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తారు. రండి రండి. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. ఇరుక్కున్నాడు. అన్నా, ఇది మీ టీ టైం కదా, టీ పెట్టమంటారా? మీరు 1 గంట సేపు పాటు ఇక్కడేం చేస్తున్నారు? నాకు 5 కోట్ల రూపాయలు రాబోతోంది. అయ్యయ్యో, వాళ్ళంతా ఎక్కడున్నారు? మేము మిస్టర్ అన్నాని కలవాలి. నేనే అన్నది, నేనే. చెప్పండి. మీరే అన్నాని మేము ఎలా నమ్మడం? ఇది 5 కోట్ల వ్యవహారం. నేనే అన్నని. కావాలంటే మీరు ఎవరినైనా అడిగి తెలుసుకోండి. అవును, ఇతనే అన్నా. నువ్వు చెప్పేది మేము ఎలా నమ్మాలి? మాకు ఆధారాలు కావాలి. అయితే ఈ బోర్డు ఒకసారి చూడండి. అన్నా లంచ్ హోమ్. ఇది ఒక ఆధారమేనా? ఒకవేళ తాజ్ మహల్ లంచ్ హోమ్ అని రాసుంటే మిమ్మల్ని మీరు షాజహాన్ అని చెప్పుకుంటారా? అయ్యో, ఆధారం ఏమని చూపించగలను? ఫోన్ ఫోన్ అన్నట్టు మీరు ఫోన్ నాకు చేశారు కదా, ఇదిగో చూడండి. నేను మీతో మాట్లాడాను, కావాలంటే చూడండి. చూపించండి. ఏంటి మీరు డ్రామాలు చేస్తున్నారు? ఇలా అయితే దొరికిపోతారు. ఏంటి అనుమానమా? హలో హలో, నేను అన్నయ్య ఫోన్ లో నుంచి మాట్లాడుతున్నాను. నేను నా ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. సేమ్ ఫోన్. ఆధారం దొరికింది, మీరే అన్నా. అయితే సరే, అలా కూర్చోండి. సార్, డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామా? పేరు సర్వపల్లి రాధాపల్లి కర్ణపల్లి టి వెంకటేష్ ముదలియారు. వీళ్ళందరికీ ఇప్పుడు లోన్ కావాలా? ఇదంతా ఒకే పేరండి. భలే కామెడీగా ఉందండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 1/1/1982 కదా? అవును. అడ్రస్ అన్నా లంచ్ హోమ్, ఏడగలి, గుండె చౌల్, చప్పలి రోడ్. రైట్. లోన్ దొరకదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు. అయితే మాత్రం సార్, ఇది బ్యాంక్ పాలసీ. మీరు ఇంకేదన్నా బ్యాంక్ లో లోన్ తీసుకుని ఉంటే మీకు లోన్ మేము ఇవ్వం. ఒకవేళ మీరు ఆ లోన్ క్లియర్ చేస్తే మేము మీకు ఈ లోన్ ని 24 గంటల్లోపు ఇచ్చేస్తాం. అన్నా, మీ దగ్గర ఉన్న 1 కోటి రూపాయలు ఇస్తే అవి 5 కోట్లు అవుతాయి. మొత్తంగా 4 కోట్లు లాభం. తెలుసు తెలుసు, 5 కోట్ల రూపాయలు. మేడం, అదేంటంటే నేను ఈ రోజు బ్యాంకుకు వెళ్లి లోన్ తీర్చేద్దాం అనుకున్నాను. మీరు మీ ల్యాప్టాప్ ని ఇలా ఇవ్వండి, అడిగేది మిమ్మల్ని ఇవ్వండి. ఆ బ్యాంకు లోన్ ని నేను వెంటనే క్లియర్ చేస్తాను. కట్టేశాను. నేను దక్కా బ్యాంకులోని 1 కోటి రూపాయల్ని కట్టేశాను. తమ్ముడు, ఇప్పుడు పని అయిపోయింది. ఈ దద్దమ్మ డబ్బులు తిరిగిచ్చేశాడు కదా. ఈ అన్ననే మోసం చేశారు కదూ. ఇక్కడి నుంచి మీరు తప్పించుకుపోలేరు. పట్టుకోండి.
ఆపండి పిల్లలు, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారులే. ఇన్స్పెక్టర్ పాండా, మీరెలా ఇక్కడికి రాగలిగారు? నేనే రప్పించాను, ఎందుకంటే హనీ మీతో ఉన్నాడు కాబట్టి. హనీ ఖచ్చితంగా ఏదో ఒక తికమక పెడతాడని నేను ఊహించాను. సమస్య ఏర్పడిందంటే ఖచ్చితంగా సహాయం కావాలి. కానీ సహాయానికి అవసరం లేకుండా పోయింది. వీళ్ళు నలుగురు కలిసి అన్నా గ్యాంగ్ ని పట్టేసుకున్నారు కదా. మేము వీడిని చాలా కాలంగా వెతుకుతున్నాం. మీ వల్లే వీడిని బాగా పట్టేసుకోగలిగాము. మీ వల్ల ఆకాశమే ఊగిపోయింది అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వల్ల మళ్ళీ నా డబ్బు నాకు దక్కింది. చప్పట్లు.